తెరబడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంటే ఈడీ కేసులో, సిబిఐ కేసులో, ఈ రెండు కేసుల్లో కూడా ప్రధానంగా షరతులతో కూడినటువంటి బెయిల్ను దాదాపుగా గంటన్నర సేపు ఇటు ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు అలానే కవిత కేసును వాదిస్తున్నటువంటి సీనియర్ కాన్సిల్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి సో ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు ఈ రెండు కేసులకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి బెయిల్ను షరతులతో కూడినటువంటి బెయిల్ని కొద్దిసేపు క్రితమే గ్రాంట్ చేసింది. అయితే ఇంకా ఏం షరతులను విధించారు అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనకు క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తం మీద 163 రోజులు అంటే మార్చి 15వ తారీఖున కవితను ఈడీ అధికారులు తన నివాసంలో విచారణ జరిపి అక్కడే అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత 14 రోజుల పాటు కవితను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సో ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనేక సార్లు కవితను విచారించిన తర్వాత సో ఎట్టకేలకు ఆమెను మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు. సో ఇటీవల మనం చూసాం, ఆమెకు తీవ్రమైనటువంటి అనారోగ్య కారణాల నేపథ్యంలో 2 సార్లు ఆమెను తిహార్ జైలు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిహార్ జైలు కూడా షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద తెలంగాణ రాజకీయాలు చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ చర్చ జరిగింది. సో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో సో దాని ప్రభావం బీఆర్ఎస్ మీద కూడా పడిందనేటువంటి చర్చ పార్టీలో జరిగింది. ఫలితంగా ఆ పార్టీ ఒక్క లోక్సభ సీటు కూడా దక్కించుకోలేదు. దాదాపుగా 10 లోక్సభ సెగ్మెంట్లో డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చాలా నిస్తేజంలో కనిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కవితకు బెయిల్ రావడం అనేటువంటిది ఒక ఉపశమనంగానే మనకు చెప్పుకోవచ్చు. 163 రోజుల పాటు కవిత జైల్లో మగ్గడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కవిత బెయిల్ విషయంలోనే చర్చించుకోవడం, ఓవైపు పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్షకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చిక్కి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యంగా నిరాశలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కవితకు బెయిల్ రావడం అనేటువంటిది ఒకంత ఉపశమనంగానే మనకు చెప్పుకోవచ్చు. వాస్తవానికైతే కవితకు 2 నెలల క్రితమే బెయిల్ వస్తుందని చెప్పని చాలా ధీమాతో బీఆర్ఎస్ నాయకులంతా ఉన్నప్పటికీ కూడా అనేక కారణాల నేపథ్యంలో ఈ బెయిల్ వాయిదా పడుతూ వచ్చింది. అంటే కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతూ వచ్చింది. కొన్ని టెక్నికల్ అంశాలు కావచ్చు, సాంకేతికపరమైనటువంటి అంశాల నేపథ్యంలో ఈ వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ నేతల్లో కూడా ఉత్కంఠ అయితే కొనసాగింది. సో ఈసారి ఖచ్చితంగా ఈ మంగళవారం అంటే ఇవాళ జరిగేటువంటి విచారణలో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందనేటువంటి ఆశ పార్టీ నేతల్లో ఉంది. సో దానిలో భాగంగానే నిన్న మధ్యాహ్నం హరీష్ రావు, కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. సో కవితకు బెయిల్ వచ్చినట్టు ఒకవేళ